AN వార్తలకి స్వాగతం. ఈ రోజు మొయినాబాద్ మండల పరిధిలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ CITU ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ స్టాఫ్ కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ రోడ్ ట్రాన్స్ఫర్, హోండా, రేషన్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జాజా రుద్రకుమార్, CITU జిల్లా సహాయ కార్యదర్శి అలీ దేవేందర్ హాజరై పై మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం డ్రైవర్లు, క్లీనర్లు ఆలయ వేతనాలు చెల్లించకుండా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ జీవో నెంబర్ 25 ప్రకారం వారికి వేతనాలు చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. వెంటనే కార్మిక శాఖ అధికారులు స్పందించి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ను ఈ కార్యక్రమంలో ఆ బోనస్ అమౌంట్ కట్ చేస్తారు. ఒక రోజు 300 కట్ చేస్తారు. 150 రూపాయలు కట్ చేసుకోమని చెప్తున్నాం సార్. మేము కట్ చేస్తారు. ఎవరు కట్ నెలలో ఎన్ని రోజులు ఇస్తారు సెల్లులు మీకు? నెలలో 2 రోజులు ఉంటాయి కదా. ఎన్ని సంవత్సరాలు మీరు చేయబట్టి? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు బస్సులు? 4 బస్సుల నుంచి 40 బస్సులు అయినాయి. పల్లవి స్కూల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు, ఆయమ్మలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పని ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని అడుగుతూ ఉంటే ఇంటర్సిటీ కాంట్రాక్ట్కు మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళు మీకు ఇవ్వట్లేరని చెప్పని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇంత పెద్ద మేనేజ్మెంట్కి కాంట్రాక్టు డబ్బులు ఇవ్వకపోవడం అనేది శోచనీయము. కాబట్టి మీ దగ్గర పనిచేసినటువంటి స్కూల్లో పనిచేసినటువంటి డ్రైవర్లకు, ఆయమ్మలకు జీతాలు ఇచ్చేటువంటి బాధ్యత పల్లవి స్కూల్ యాజమాన్యాన్ని తప్ప ఏ కాంట్రాక్టర్తో మాకు సంబంధం లేదు. మేము ఇక్కడ పనిచేసాం కాబట్టి, స్కూల్లో పనిచేసాం కాబట్టి మాకు వేతనాలు వెంటనే ఇవ్వాలి. అలాగే 2 క్యాజువల్ లీవ్స్ అనేది కూడా లేదు. కార్మిక చట్టాల ప్రకారం వారానికి 1 రోజు సెలవు, 2 క్యాజువల్ లీవ్స్ ఉండాలి. అవి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉన్నది. 12 గంటలు ఈరోజు పనులు చేయించుకుంటూ పొద్దుగల 5 గంటలకి ఆయమ్మలు వస్తారు, సాయంత్రం 6-7 అవుతుందంట వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. అంటే 12 గంటల పని చేయించుకుంటూ వాళ్ళ శ్రమని రోజు దోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 1 రోజు డుమ్మ కొట్టినా కూడా అదనంగా 800 రూపాయలు ఈరోజు కట్ చేసినటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కార్మిక శాఖ అధికారులు స్పందించి పల్లవి స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్మికుల సమస్య తెలుసుకోవాలని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. CITU ఆధ్వర్యంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్, డ్రైవర్సు మరియు ఆయమ్మలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పని CITUగా మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమను దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పల్లవి స్కూల్ యాజమాన్యం చేస్తూ ఉంది. ముఖ్యంగా పల్లవి స్కూల్ యాజమాన్యం ఇంటర్సిటీకి మేము కాంట్రాక్ట్ ఇచ్చాము అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్సిటీ యాజమాన్యం మేము చెప్పినా కూడా వాళ్ళు వేతనాలు ఇవ్వలేరని కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు చెప్తా ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద మేనేజ్మెంటు మీ దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టు, ఇంటర్సిటీ కాంట్రాక్టు వీళ్ళకు వేతనాలు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారు? కార్మికులకు ఈరోజు అన్యాయం చేయాలని చెప్పని ఇంటర్సిటీ కాంట్రాక్టు చేస్తూ ఉన్నా మీ మేనేజ్మెంటు మీ దగ్గర పనిచేసినటువంటి కార్మికుల గురించి మీరు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పని ఈరోజు మేము CITUగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. మరియు ఇక్కడ వస్తే కార్మికులతో మాట్లాడి తెలుసుకుంటే అనేక సమస్యలు ఈరోజు కార్మికులు మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసినటువంటి కార్మికులకి జీవో నెంబర్ 25 అనేది ఉంటుంది. జీవో నెంబర్ 25 ప్రకారం ఈరోజు వేతనాలు ఇవ్వకుండా వీళ్ళ శ్రమను యాజమాన్యం దోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం కార్మిక చట్టాల ప్రకారం నెలకి 2 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి.
ప్రతి ఆదివారం రోజు కూడా సెలవు ఉండాలి. కానీ ఇక్కడ ఆదివారం రోజు సెలవు లేదు, 2 క్యాజువల్ లీవ్స్ లేవు, ఈఎస్ఐ పిఎఫ్ అంతటా కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. కాబట్టి ఈరోజు డుమ్మ కొడితే కూడా వాళ్ళకు అదనంగా ఉన్నటువంటి వేతనంలో కాకుండా అదనంగా 800 రూపాయలు ఈరోజు కట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కార్మిక శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ఈ పల్లవి స్కూల్ను విజిట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకొని యాజమాన్యానికి నోటీస్ ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.